టైం పాకంలో నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ ఫిష్ ఫ్రై. ఫిష్ అంటే ఇష్టపడే వాళ్ళకి పర్టికులర్ గా ఫిష్ ఫ్రై అంటే బాగా ఇష్టంగా ఉంటుంది. మరి ఫిష్ ఫ్రై ఎలా చేయాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మకాయ, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, వేయించడానికి సరిపడా ఆయిల్. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చాలా నీట్గా మనం వాష్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం రుచికి సరిపడా. నెక్స్ట్ ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి. దీంట్లో మనం మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువ వేసిందేమీ లేదండి. ఇది వచ్చి గరం మసాలా ఒక్కటే వేసినట్టు, మిగిలినవన్నీ కూడా రెగ్యులర్గా అన్ని వంటల్లోకి వాడేవి వేసాం. కొంతమంది ఫ్రై అనేసరికి చిల్లీ సాస్ అని, వెనిగర్, సోయా సాస్ ఇలా వేస్తారు. అవన్నీ మనకు అవసరం లేదు. నిమ్మకాయ పిండుతున్నానండి. నిమ్మకాయ వేయడం వల్ల ఫిష్కి వచ్చే నీసు వాసన పోతుంది, అలాగే ముక్క కూడా గట్టిగా ఉంటుంది. ఇలా బాగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పట్టేసుకొని ఉంచుకుందాం. ఇంతకుముందు మనం చాలా పీసెస్ని మిక్స్ చేసాము, వాటిలో నేను 4 మాత్రమే తీసుకున్నాను. మీకు చాలా అంటే మీరు చెయ్యి ఇలా పెట్టుకొని చూస్తే మీకు హీట్ తెలుస్తుంది. ఫిష్ అనేది చాలా సెన్సిటివ్, కాకపోతే ఫిష్ ని 2 రకాలుగా కట్ చేస్తారు. కొంతమంది కొంచెం మందంగా కట్ చేస్తారు, కొంతమంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా పల్చగా కట్ చేస్తారు. పల్చగా కట్ చేస్తే ఏంటంటే మనకి కుకింగ్ తొందరగా వీలైపోతుంది. కుక్ అయిపోయిందండి, ఇది చేద్దాము. సేమ్ పెనంలో కొంచెం ఆయిల్ పోసి కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. డైరెక్ట్ గా కరివేపాకు అలాగే వేస్తే పచ్చిగా ఉంటుంది కాబట్టి తినడానికి ఎవరు ఇష్టపడరు. సో చూసారు కదండి ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.